Let me share my screen. Yes. So last week మనం approaches చూసాం, Bible approaches. So let's look into meta narrative, the concept of meta narrative. సో బైబిల్ అనేది ఒక యూనిఫైడ్ స్టోరీ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఇట్ ఈస్ వన్ బిగ్ స్టోరీ. కంటిన్యూటీ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. బైబిల్ జెనసిస్ నుండి రెవల్యూషన్ వరకు ఒక కంటిన్యూటీ ఉంది. అది ఇట్స్ వన్ సింగిల్ యూనిఫైడ్ స్టోరీ. అంటే ఒకటే స్టోరీ, కానీ వేరు రైటర్స్ దాన్ని మాస్టర్ఫుల్గా ఏం చేశారంటే ఆర్టికులేట్ చేసి అరేంజ్ చేసి దే ఆర్ ట్రయింగ్ టు సే వన్ యూనిఫైడ్ స్టోరీ. ఒక కథే, దాన్ని దేవుడు ఏం చేశాడంటే అందరూ రచయితలందరూ చేత దాన్ని చాలా జాగ్రత్తగా మనకు అర్థమయ్యేటట్టుగా ఏం చేశాడంటే అరేంజ్ చేయించాడు. సో దీన్ని ఈ బైబుల్ స్టోరీని అంతటిని కలిపి, పెద్ద స్టోరీని అంతటిని కలిపి థియలాజికల్ టర్మ్స్లో మెటా నెరేటివ్ ఉంటుంది. మెటా అంటే ఇట్స్ గ్రాండ్ లేదా పెద్దది, బిగ్ అనేది. సో ఈ పెద్ద కథలో ఉన్న మెయిన్ ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అని అంటే క్రియేషన్, ఫాల్, రిడెంప్షన్ అండ్ కాన్సుమేషన్, లేకపోతే రెస్టరేషన్ అని పిలుస్తాం. సో లెట్స్ ఒక్కొక్కటిగా చూస్తే, సో ఈ 4 కీ ఎలిమెంట్స్, సృష్టి, పాప పతనము, ఆ తర్వాత దేవుడు ఎలా విమోచించాడు, తర్వాత తిరిగి ఎలా రెస్టోర్ చేస్తాడు అనేది ఈ యూనిఫైడ్ స్టోరీ. బైబిల్ అంతా చెప్పదలుచుకున్న సంగతి. కాబట్టి క్రియేషన్, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్ పర్ఫెక్ట్. అది చాలా సమాధానంతో, చాలా పీస్ అండ్ హార్మోనీతో ఉన్నింది. సో దేవుడు చేసినప్పుడు ప్రతిదాన్ని ఏం చేశాడంటే వర్డిక్ట్ ఇచ్చాడు. అంటే ఒక జడ్జి తీర్పు వెలువరించినట్టుగా చేసిన ప్రతిదాన్ని దేవుడు ఏం చేశాడంటే ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని ఏం చేశాడంటే చెప్పాడు. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ఏం చేశాడంటే చెప్పాడు. సో మంచిది అని ఎందుకు చెప్పాడు అని అంటే, దేవుడు సృష్టిని చాలా ప్రేమగా మంచిదిగా ఏం చేశాడంటే చేసుకున్నాడు. ఆ చేసిన ప్రతి పని ఏం చేశాడంటే మనిషిని ఉద్దేశించి, మనిషిని ఆ సృష్టి అంతటిలో ఫోకల్ పాయింట్గా, ఫోకస్, సెంట్రల్ ఫోకస్గా సృష్టి అంతా మనిషి కోసమే చేయబడింది అని చెప్పే విధంగా ఏం చేశాడంటే మనిషి మనుగడకి, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది సర్వైవల్ ఆఫ్ మ్యాన్, మనిషి జీవించడానికి ఏమేమైతే మంచివి కావాల్సి వస్తాయో, గాలి, నీరు, నేల, ఆహారం, ఇవన్నిటినీ, పగలు రాత్రి, వీటినన్నిటిని ఏం చేశాడంటే మనిషి కోసం స్టేజ్ సెట్ చేసినట్టుగా ఒకదాన్ని ఒకటి మనిషి కోసం ఏర్పరిచి వాటిని ఇది మంచిది, మంచిది, మంచిది అని ఏం చేశాడంటే తీర్పు ఇచ్చాడు. ఎందుకు అని అంటే మ్యాన్కి, మనిషికి, మ్యాన్ కైండ్కి. సో మ్యాన్ అని అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇన్క్లూజివ్ టర్మ్ దట్ ఐఎమ్ స్పీకింగ్. అంటే బోత్ మ్యాన్ అండ్ ఉమెన్, స్త్రీ పురుషుడిని కలిపి మానవుడు అని మొదటి 2 పేజీల్లో ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. సో మనుషుల్ని ఉద్దేశించి, మనుషులే దేవుని యొక్క సృష్టి అంతటికి కీలకమైన వ్యక్తులుగా, పాత్రగా, ఫోకస్ పాయింట్గా ఏం చేశాడంటే దేవుడు ఉద్దేశించి సృష్టిని చేశాడు. సో అప్పుడు సృష్టి చాలా సమాధానంతో, చాలా పీస్ అండ్ హార్మోనీతో ఉన్నది. అప్పటి వరకు సృష్టిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, దేవుడు వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడు, దేవుడు సన్నిధి వాళ్ళ మధ్యలో ఉంది. సో కాబట్టి ఆ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ స్టోరీ అంతట్లో. బైబిల్ స్టోరీలో బైబిల్ మనకు
తొలి పరిచయం చేసేది దేవుడు ఎలా సృష్టిని ఆరంభించాడు అనే దాన్ని ఏం చేస్తుంది అంటే పరిచయం చేస్తుంది. దేవుడి ఆరంభం గురించి మాట్లాడదు, కానీ దేవుడికి ఆరంభం లేదు, దేవుడు నిత్యుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇటర్నల్, గాడ్ డజంట్ హ్యావ్ ఎ బిగినింగ్, ఈజ్ ఫ్రమ్ ఇటర్నల్ టు ఇటర్నల్. సో ఇట్ ఈస్ నాట్ డిబేటింగ్ అబౌట్ ది ఆరిజిన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క మూలమును గురించి అది వాదించడం లేదు, కానీ రాదర్ ఇట్ ఈస్ డిక్లేరింగ్ ది ఆరిజిన్ ఆఫ్ క్రియేషన్. అది సృష్టి యొక్క ఆరంభం గురించి ప్రకటిస్తుంది. కనుక సో దేవుడు సృష్టించినప్పుడు చాలా గొప్పదిగా ఏం చేశాడంటే సృష్టించాడు సృష్టిని. సో దేవుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడు అని అంటే ఇట్ ఈస్ ఎ టెంపుల్ ప్యాలెస్. So that's the metaphorical languages that most of the scholars use. So చాలా మంది స్కాలర్స్ ఏమని వర్ణిస్తారంటే దేవుడు సృష్టి ఎలా ఉంది అని అంటే అది ఒక టెంపుల్ ప్యాలెస్ లాగా, ఒక దేవాలయము లేదా అంతఃపురం లాంటి, దేవుడు నివసించే అంతఃపురం లాంటిదిగా దేవుడు ఏం చేశాడంటే దాన్ని సృష్టించాడు. అందులో ఈ గార్డెన్ అనేది గార్డెన్ ఆఫ్ ఈడెన్, సో ఏదేను తోట అనేది దేవుని యొక్క అది పరిశుద్ధ స్థలముగా, అందులో ఈ సృష్టి అంతటిలోని దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఒక దేవాలయం కడుతున్నాడు. ఈ దేవాలయం పూర్తయిన తర్వాత సహజంగా దేవాలయం పూర్తయినాక ఎవరైనా ఏం చేస్తారు, దాంట్లో దే విల్ కీప్ ఎ ఇమేజ్ ఆఫ్ ఎనీ ఐడల్, ఆఫ్ ఎనీ డీటీ. వాళ్ళు ఏ దేవాలయం కట్టినా ఆ దేవాలయం పూర్తి అయిన తర్వాత ఆ దేవాలయంలో ఏదో ఒక ప్రతిమను పెడతారు. కానీ దేవుడు ఏం చేశాడంటే గాడ్ డస్ నాట్ హ్యావ్ అ ఫామ్, లేదా దేవుడికి ఒక రూపం లేదు. బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ కాబట్టి దేవుడికి ఒక రూపం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుడి యొక్క ప్రతిమగా, దేవుడి యొక్క ఇమేజ్గా, ఐడల్ కాదు, దేవుడి యొక్క ఇమేజ్గా మనిషిని ఏం చేసాడంటే ఆ ఏదేను తోటలో యాజకుడిలాగా ఏం చేసాడంటే ఉంచాడు. ఐ హోప్ యూర్ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. సో ఈ సృష్టి అంతా ఒక దేవుని యొక్క అంతఃపురము దేవాలయంగా నిర్మించి దానిలో ఏదేను తోటని అతి పరిశుద్ధ స్థలముగా పెట్టి అందులో ఆదాముని ఏం చేసాడంటే ఒక యాజకుడిగా పెట్టాడు. దేవుని యొక్క స్వరూప్యం, దేవుడి యొక్క రూపం, దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క పరిపాలనను అతని ద్వారా పరిపాలించాలి, సృష్టిని ఏలుబడి చేయాలి అని దేవుడు ఏం చేశాడంటే ఆశపడ్డాడు. సో దట్స్ హౌ క్రియేషన్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. సృష్టిని ఆ రకంగా ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. సృష్టి ఎందుకు చేశాడు దేవుడు అని అంటే దేవుడికి స్థలం సరిపోకో, దేవుడికి బోరు కొట్టో, లేకపోతే దేవుడికి ఏం తోచుకో చేయలేదు. దేవుడు ప్రేమను పంచుకోవడానికి ఏం చేశాడంటే మనిషిని చేశాడు. ఆ మనిషి కోసం ఈ సృష్టి అంతటిని చేశాడు. ఆ మనిషి కోసం చెట్లు, ఆహారం, ఆ మనిషి కోసం జీవరాశులు, ఆ మనిషి కోసం భూమి, ఆకాశం, ఆ మనిషి కోసం పగలు, రాత్రి, ఇవన్నిటిని ఏం చేసాడంటే నిద్రను, ఆకలిను, వీటినన్నిటిని మనిషి కోసం చేశాడు. మ్యాన్ ఈజ్ ద సెంట్రాలిటీ ఇన్ గాడ్స్ క్రియేషన్. మ్యాన్ ఆక్యుపైస్ ద సెంట్రాలిటీ ఇన్ గాడ్స్ క్రియేషన్. సో ఆ హోల్ క్రియేషన్లో ఈ దేవాలయం లాంటి సన్నిధిలో, ఈ కట్టడంలో దేవుడు సన్నిధి ఏం చేస్తుందంటే వచ్చి నివసిస్తుంది. సో దట్స్ వాట్ వీ రీడ్ ఇన్ జెనసిస్ ఎర్లీ చాప్టర్స్. దేవుడు వారితో సంచరించాడు, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, దేవుడు వారితో మాట్లాడాడు అనే సంగతులు ఏం చేస్తామంటే మనం చూస్తాం. దట్ ఈస్ క్రియేషన్. ఈ క్రియేషన్ ఇప్పటి వరకు చాలా బాగుంది. ఫస్ట్ 2 పేజెస్లో దేవుడు మనిషిని తన పోలికలో స్వరూప్యంలో చేసుకున్నాడు అని అంటే ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ ఫీచర్స్, స్టేచర్, స్ట్రక్చర్, అవి కాదు. మనం మనిషి ఆకారము, రంగు, రూపు, ఆ తర్వాత మనిషి ఎలా కనిపిస్తున్నాడు, అవి కాదు. దేవుడి యొక్క రాయల్ ఫంక్షనాలిటీ, అంటే ఆ రాజకీయ పరిపాలన, ఆ రాజరిక పరిపాలన, రాజకీయ కాదు, ఆ రాయల్ ఫంక్షనాలిటీ, రాజు ఎలా అయితే పరిపాలన చేస్తాడో, శాసిస్తాడో, ఆజ్ఞ ద్వారా మిగతా వాళ్ళని
పరిపాలన చేస్తాడో అలా దేవుడు ఏం చేశాడంటే మనిషికి అటువంటి పరిపాలన తత్వం ఫంక్షన్ ఏం చేశాడంటే ఇచ్చాడు. Now man shares that image and likeness of God, and he exercises that dominion over the creation. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అధికారాన్ని మనుషులు ఏం చేస్తారంటే సృష్టి మీద వారు సాధన చేస్తారు. అందుకే మనం యాడమ్ జంతువులకు పేరు పెట్టడం అవన్నీ ఇట్ ఈస్ పాయింటింగ్ అస్ టు ది రాయల్ ఫంక్షనాలిటీ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క రాజరిక వ్యక్తిత్వంను, శక్తిని, పరిపాలనను సూచిస్తుంది. సో దేవుడు ఆదామును అవ్వను చేసిన తర్వాత దేవుడు వాళ్ళను మీరు ఏలుబడి చేయండి, పరిపాలన చేయండి, యు సబ్డ్యూ అండ్ హ్యావ్ డొమినియన్ అని అంటాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని అంటాడు. అప్పుడు యాడమ్కి స్పెసిఫిక్గా ఇచ్చే కమాండ్మెంట్ ఏంటి అని అంటే, నువ్వు యు వాచ్ టెండ్ ద గార్డెన్ అంటే నువ్వు ఈ తోటని నువ్వు కాపులకాయి నువ్వు జాగ్రత్తగా చూసుకో. బికాస్ గాడ్ ఈస్ ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్, అండ్ సో దేవుడికి సర్వజ్ఞాని అయి ఉన్నాడు కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి గాడ్ నోస్ వాట్ ఈస్ కమింగ్ అహెడ్ ఆఫ్ దెమ్. వాళ్ళ ముందు ఏమి ప్రమాదం పొంచి ఉందో దేవుడికి తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్తగా కావలి కాయి అని ఆదాముతో అంటాడు. సో వీ నో వాట్ హ్యాపెన్స్. మనం ఆ తర్వాత చూస్తాం ఆదాము అవ్వ వాళ్ళు బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ వాంట్ టు టెల్ యూ స్పెసిఫిక్ థింగ్. ఇక్కడ ఆదాము నుండి అవ్వను చేయడం అనేది that shows us the creativity and the majesty of God. దేవుడు ఎంత ఔన్నత్యం కలిగి ఉన్నవాడు, గొప్పవాడు అనేది ఏం చేస్తుంది అంటే తెలియజేస్తుంది. సో ఆ టైంలో బాబిలోనియన్ కల్చర్లో కానీ లేకపోతే ఈ మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ నియర్ ఈస్టర్న్ థాట్లో ఆ కాలంలో ఉన్న ఆ దేశాలు కొన్ని వర్గాల మధ్యలో ఉన్న అవగాహన ఏంటి అంటే మనుషులు అనేవాళ్ళు దేవుడి యొక్క రక్తం నుండి తయారు చేయబడ్డారని కొంతమంది, మనుషులు అనేవాళ్ళు దేవుడిలో కొన్ని భాగాల్లో నుండి చేయబడ్డారని, సో తల నుండి చేయబడినవాడు గొప్ప, భుజం నుండి చేయబడినవాడు గొప్ప, పాదాల నుండి చేయబడినవాడు తక్కువ అనే థాట్ లైన్ ఉంది. సో యాడమ్ అండ్ ఈవ్ స్టోరీని మోసెస్ అంత పర్టికులర్గా అక్కడ రాయడం, అరేంజ్ చేయడం గల ఉద్దేశం వెనక దేవుని పాత్ర ఏంటి అని అంటే గాడ్ ఈజ్ షోయింగ్ ఈవ్ అనే ఆమె అవ్వ తల నుండి చేయబడలేదు, పాదాల నుండి చేయబడలేదు, తల నుండి చేయబడితే సో షీ కెన్ రూల్ మ్యాన్. మనిషిని, ఈ పురుషుడిని ఆధిపత్యం చెలాయించగలిగిన అటువంటి స్త్రీగా చేయబడింది అనుకునే ప్రమాదం ఉంది. కాళ్ళ నుండి చేయబడితే ఆమెని తొక్కి వేయడానికి చేయబడింది అధికారంతో అనే ప్రమాదం ఉంది. కానీ గాడ్ హెస్ క్రియేటెడ్ ఫ్రమ్ ది రిబ్, ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ద రిబ్. సో మనిషి యొక్క పక్కటి ఎముక నుండి చేయడం అనేది ఇట్ ఈస్ టెలింగ్ అస్ డైరెక్ట్లీ దట్ షీ హ్యాస్ an equal space and importance in God's creation. సో ఆదాములానే ఆమె కూడా సమానంగా ఏం చేయబడిందంటే అటువంటి పాత్ర కలిగి ఉంది దేవుని ఉద్దేశంలో. ఆమె కూడా సమానమే దేవుని యొక్క మనసులో. సో పురుషుడి యొక్క బాధ్యత ఏంటంటే టు ప్రొటెక్ట్ హర్ రైట్ అండర్ హిజ్ ఆర్మ్ అండ్ టు కీప్ హర్ క్లోజ్ టు హర్ హార్ట్. అంటే పురుషుడి యొక్క కుడి చేతి కింద ఆమెను సంరక్షించుకుంటూ ఆవిడని అతని యొక్క హృదయానికి దగ్గరగా ఉంచుకోవాలి అనే అర్థం వచ్చేటట్టుగా మనకి ఏం చేస్తుంది అంటే కనిపిస్తుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో స్త్రీ పురుషుడు సమానము, దేవుడు వాళ్ళిద్దరిని సమానంగా చూస్తాడు. దట్స్ ద డిగ్నిటీ, దట్ ద శాంక్టిటీ, that's the importance that God has showed, exemplified in the scriptures. అటువంటి గొప్పతనాన్ని ఏం చేస్తాడంటే దేవుడు మనకు కనపరుస్తాడు.
సో 3వ అధ్యాయంలో మనకు ఆ సర్పం రావడం, అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలీదు. అది రావడం, ఆ సర్పం వాళ్ళని మభ్యపరచడం, ఆవిడ తీసుకోవడం, ఆ పండుని తీసుకొని తిని దాన్ని ఆయనకి ఇవ్వడం, ఆయన దాంట్లో పాలిభాగస్తుడై ఆయన దాన్ని తినడం అనేది, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ దేర్ ఇండిపెండెంట్ చాయిస్, దేర్ చాయిస్ టు లివ్ ఇండిపెండెంట్లీ. అది ఆ చెట్టులో పెద్ద మ్యాజికల్ పవర్స్ ఏం లేవు, కానీ దేవుడు దాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు? దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ ఆఫెన్ రెజల్ అండ్ వీ ఎన్కౌంటర్. మనం చాలాసార్లు ఎదుర్కొనే ప్రశ్న ఇది. ఏంటి అని అంటే, ఆ, ఎందుకు దేవుడు వాళ్ళు పాపం చేస్తారని తెలిస్తే పండు తింటారంటే ముందే పెట్టాడు అంటే, గాడ్ వాంటెడ్ టు గివ్ దట్ ఫ్రీడమ్. దేవుడు రోబో లాగా కీ తిప్పి వదిలి దేవుడు అనుకున్నట్టుగా చేయాలని దేవుడు ఏం చేయట్లేదు అంటే కీలు బొమ్మలాగా తయారు చేయలేదు. దేవుడు చెప్పాడు, నాకు తెలుసు ఏది మంచి ఏది చెడు. దట్ ఈస్ వై హీ సేస్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మ్యాన్. ఇప్పుడు చెట్టు ఉన్న తర్వాత మీరు అది తినద్దండి ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆమె తీసుకోవడం వల్ల దేవుడి మీద డిపెండ్ అవడం కాదు, నా అంతట నేను, నాకు ఏది మంచిది, నాకు ఏది మేలు, నాకు ఏది బెటర్ అనిపిస్తే అది నేను చేస్తాను, దేవుడే నాకు చెప్పేది అన్నట్టుగా దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా షీఈస్ టేకింగ్ థింగ్స్ ఇన్ టు హర్ హ్యాండ్. ఆవిడ ఇండిపెండెంట్ చాయిస్. దేవుడి మాట వినాలా, సొంత మాట విని లేకపోతే సాతాను మాట, లేకపోతే సర్పెంట్ వాయిస్ వినాలా అనే దాని మధ్యలో చూస్ చేసుకొని, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. నువ్వు ఏం చేస్తావు, ఏం వింటావు అనేది. సో ఆమె దాన్ని తీసుకొని తినడం వల్ల షీ సేయింగ్, దేవుడు నీకు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, దాని జోలికి వెళ్ళొద్దండి అని అంటే, దేవుడితో ఆ పండు తినడం యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే, నాకు తెలుసు ఏది మంచిది ఏం చెడు అనేది. నేను ఏం చేస్తానంటే నాకు ఏది మంచిదో నేను చూసుకుంటానని దేవుడికి రెబలియస్గా ఆ యాక్ట్ అనేది ఏం చెప్పబడుతుందంటే కనబడుతుంది. సో దేవుడి నుండి వేరుగా ఏది మంచి లేదు, దేవుడి నుండి వేరుగా ఏది జీవం లేదు, దేవుడి నుండి వేరుగా అన్ని చెడ్డవే, దేవుడి నుండి వేరుగా అన్ని మనల్ని మరణానికి నడిపిస్తాయి అనే సంగతి జెనసిస్ 3లో మనకి ఏం చేస్తుందంటే మేకింగ్ చాయిస్ అనే దాంట్లో వాళ్ళు చేసిన పనిలో మనకు కనిపిస్తుంది. సో దట్ ఈస్ వేర్ యు ఎన్కౌంటర్ సిన్. పాపం అనేది, పతనం అనేది ఏం చేస్తుంది అంటే కనిపిస్తుంది. సో ఎందుకు పాపం గురించి చదువుకోవాలి మనం, ఎందుకు పాపం గురించి తెలుసుకోవాలి అని అంటే, if you don't understand the significance of sin, you will not understand the significance of what we are saved from. సో మనం పాపం యొక్క పర్యవసానం, పాపం యొక్క స్వభావం, దాని యొక్క పతనం ఎంత ఘోరంగా ఉందో మనం తెలుసుకోకపోతే మనం దేని నుండి రక్షించబడ్డామనే సంగతి మనం అర్థం చేసుకోలేము అంత సులువుగా. సో ఈ మెటా నెరేటివ్లో, ఈ పెద్ద స్టోరీలో, దేవుడు ఇచ్చిన ఈ పెద్ద స్టోరీలో సృష్టి అనేది చాలా బ్రహ్మాండమైంది, అది అద్భుతమైంది, అది ఆశ్చర్యకరమైంది, దేవుడికి అది ప్రియమైంది, దాన్ని చాలా ఇష్టముగా చేసుకున్నాడు. దాంట్లో దేవుడు మనిషిని చాలా కీలకంగా, ప్రాథమికంగా, చాలా ఏంటంటే మ్యాన్ యాజ్ ది సెంట్రల్ ఫోకస్గా, కేంద్రమైన వ్యక్తిగా దేవుడు ఏం చేశాడంటే మనిషిని పెట్టాడు. ఆ మనిషి కోసమే అవన్నిటిని మంచి వాటిని చేశాడు. ఇప్పుడు ఆ పాపం వలన ఏం చేసిందంటే ఆ క్రియేషన్ డిస్టార్ట్ చేయబడింది, అది చెరిపివేయబడింది. సో మనకు అది కనిపిస్తుంది ఆ ప్రాబ్లం. కాబట్టి క్రియేషన్ అనేది ఏం చేసిందంటే డిస్టార్ట్ అయిపోయింది, చెరిపివేయబడింది. ఆ చెరిపివేయబడిన సృష్టి, ఆ చెరిపివేయబడిన దేవుని యొక్క స్వరూప్యం, రూపం మనిషిలో, ఇమేజ్ ఆఫ్ గాడ్ అనేది, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్ అనేది, సో మనిషిలో దేవుని యొక్క మహిమ, దేవుడి యొక్క స్వరూప్యం అనేది చెరిపివేయబడింది. దాన్ని ఇప్పుడు దేవుడు ఈ సృష్టిని, మనిషిని ఏం చేస్తుందంటే హీస్ రెస్టోరింగ్ దట్. హీస్ ఇన్ ద వర్క్ ఆఫ్ రెస్టోరేషన్, హీస్ ఆల్వేస్ అట్ వర్క్. దేవుడు నిరంతరము పనిచేస్తూ ఉన్నాడు మన రక్షణ కొరకు. సో పాపం అనేది ఏం చేసిందంటే 4 రకములైన పతనాన్ని, చెరిపివేతను తీసుకొచ్చింది. ఫస్ట్ది ఏంటంటే ఇంటర్నల్ రప్చర్.
అంతరంగంగా చెరిపివేయబడ్డాం మనం. ఎలా అంటే ఆ జెనసిస్ ఇనిషియల్ చాప్టర్స్ లో వాళ్ళిద్దరూ దిగంబరులుగా ఉన్నారు. దే వర్ నేకెడ్ బట్ దే డి నాట్ ఫీల్ దే ఆర్ నేకెడ్ అండ్ దే డి నాట్ హ్యావ్ ఎనీ షేమ్ అండ్ గిల్టీనెస్. వాళ్ళకి ఎటువంటి అపరాధ భావం, ఎటువంటి సిగ్గు లేదు. కానీ వారు పాపం చేసిన తరువాత ఆ అంతరంగంలో వాళ్ళు చెరిపివేయబడిన తర్వాత దే హ్యావ్ ఫెల్ట్ దట్ షేమ్. ఆ సిగ్గుని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ మనస్సాక్షి, ఆ అపరాధ భావం చాలా ఘోరంగా ఉంది వాళ్ళ మీద. అందుకే వాళ్ళు ఏం చేశారంటే దాక్కున్నారు. సో నవ్ ఆల్సో మీరు ఇప్పుడు కూడా మనం వి ఫీల్ షేమ్, వి ఫీల్ గిల్టీ, వి ఫీల్ వాట్ వి ఫీల్ డిస్టార్టెడ్. సో కాబట్టి ఆ సిన్ అనేది, దాని స్వభావం అనేది, దాని శక్తి అనేది చాలా ఘోరంగా ఇప్పటికీ ఉంది. మనం రక్షించబడినప్పటికీ వీఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. మనం ఇంకా ఏం చేస్తున్నాం అంటే పాప పతనమైన లోకంలో జీవిస్తున్నాం. సో అంటిల్ ద డే దట్ వీ బీ విత్ గాడ్ వీ విల్ స్టిల్ ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్. స్టిల్ సిన్ ఈజ్ అట్ అవర్ హార్ట్. సో మనం దేవుడితో మరలా కలిసి పరిపూర్ణమైన పునరుద్ధరించబడే అంత సమయం వరకు, దేవుడితో ఫుల్గా రెస్టోర్ అయ్యి దేవుడితో ఉండేంత వరకు ఆ పాప పతనము, పాపం యొక్క స్వభావం, దాని శక్తి అది మన హృదయంలోనూ లోకంలో చాలా ఘోరంగా ఉంది. సో దట్స్ వన్ రప్చర్. సెకండ్గా సో హారిజాంటల్ రప్చర్. ఆ హారిజాంటల్ రప్చర్లో ఆ రిలేషన్షిప్ అనేది మెస్ అయిపోయాయి, అవి కయాటిక్గా అయిపోయాయి. అవి ఏంటంటే మనం చూసినప్పుడు యాడమ్ అండ్ ఈవ్ చాలా ఇడియోమాటిక్ లాంగ్వేజ్లో, పోయిటిక్ లాంగ్వేజ్లో యాడమ్ ఏం చేస్తాడంటే ఆదాము అవ్వని గురించి పాట పాడతాడు. చాలా ప్రయారిటైజింగ్గా తన జీవితంలో అవ్వే ఆదాముకు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది, ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, తను చాలా ప్రేమించే వ్యక్తి అని ఏం చేస్తాడంటే నువ్వు నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని పాట పాడుతాడు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. కానీ పాపం ఎంటర్ అయిన తర్వాత ఇదిగో నీవు చేసిన ఈ స్త్రీయే నాకేం చేసిందంటే నాకు ఈ పండు ఇచ్చింది అని బ్లేమ్ చేస్తాడు. ఆమె సర్పంని బ్లేమ్ చేస్తుంది. సో ఆ బ్లేమ్, ఒకరినొకరు డామినేట్ చేయాలనుకోవడం, ఒకరికంటే ఒకరు పైన ఉండాలనుకోవడం, ఆ ఇంపల్స్ టు డామినేట్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. సో అది అందుకే దట్ ఈస్ వై వీ స్టిల్ సీ ఇన్ ప్రజెంట్ డే. ఈరోజు కూడా మనం ఏం చేస్తామంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వీ ట్రై టు బ్లేమ్ అదర్స్. we try that impulse to dominate is always on us. మనం వేరే వాళ్ళకంటే ఎక్కువ పైన ఉండాలి, లేకపోతే వాళ్ళ పైన ఆధిపత్యం చెలాయించాలి, లోపరుచుకోవాలి. ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫాల్. ఆ హారిజాంటల్ లెవెల్లో ఆ రప్చర్ జరగబడడం వల్ల వీఆర్ స్టిల్ ఫేసింగ్ ఇట్. ఇంకా వర్టికల్గా సో ఆ హార్మోనియస్ రిలేషన్షిప్, దేవుడితో ఉన్న సత్సంబంధం అనేది అది అద్దం పగిలినట్టుగా పగిలిపోయింది. అంతకుముందు వరకు యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళు దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు, దేవుడితో మాట్లాడేవాళ్ళు, దేవుడితో సహవాసం చేసేవాళ్ళు. దే వర్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్ బీయింగ్ అమాంగ్ దెమ్. దేవుడు వాళ్ళ మధ్యలో సంచరించడం అనే దాని పట్ల వాళ్ళకి ఎప్పుడు భయం కలగలేదు. కానీ పాపం చేసిన తర్వాత దే ఆర్ హైడింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాక్కుంటున్నారు. మీరు ఎక్కడున్నారు అంటే నేను ఇక్కడ దాక్కున్నాను అని అంటాడు. ఆ భయం, ఆ సిగ్గు, ఎదుర్కోవడానికి ధైర్యం లేకపోవడం, ఆ స్పిరిచువల్ సపరేషన్, సృష్టికర్తతో ఆ స్పిరిచువల్ సపరేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఎనీ టైమ్ దట్ సిన్ ప్లేస్ ఇట్స్ పార్ట్ ఆన్ అవర్ లైఫ్, పాపం దాని యొక్క పాత్రను మన జీవితాల్లో పోషించినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ ఫేస్ ఇస్ మనం భయం కలుగుతుంది మనకు. నేను ఏదో దేవుడికి ఏం చేశానంటే దేవుడు ఎదుట నేను దోషినయ్యాను, నేను తప్పు చేశాను, దేవుడిని నేను ఎదుర్కోలేను. వీ ట్రై టు హైడ్ అవర్ సెల్ఫ్స్ ఫ్రమ్ గాడ్, బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అస్, టు రెస్టోర్ అస్.
దట్స్ వై వి సీ దట్ ఫస్ట్ గాస్పుల్ ప్రీచ్డ్ ఆర్ ద ఫస్ట్ ప్రోటో ఇవాంగ్లియాన్ అంటారు. మొట్టమొదటి సువార్త 3:15 కనిపిస్తుంది. మనుషుల పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక, నేను రెస్టోర్ చేస్తాను, తిరిగి నేను రక్షిస్తాను, తిరిగి నేను చేర్చుకుంటాను అనేది. సో డౌన్వర్డ్ రప్చర్. నాలుగవది, ఈ డౌన్వర్డ్ రప్చర్ అనేది ఇది మనిషి అంతకు ముందు వరకు ఒకటేంటంటే పని చేయడం అనేది పాపం వల్ల వచ్చిన పర్యవసానం కాదు. వర్క్ ఈస్ నాట్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫాల్ ఆర్ సిన్. పని అనేది ముందు నుంచి ఉంది. దేవుడు ఏమంటాడంటే మీరు సేద్యపరచండి, మీరు దీన్ని జాగ్రత్త చూసుకోండి అని అన్నాడు. కానీ అంతకుముందు భూమిలో నుండి నీరు వచ్చి దాన్ని మంచు వచ్చి ఏం చేసేదంటే తడిపేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంతకుముందు ముళ్ళు గచ్చు పొదలు లేవు. ఇప్పుడు ఏం చేస్తుందంటే థార్న్స్ అండ్ షర్ప్స్ ఆర్ షూటెడ్ అప్. సో ఇంతకుముందు చెమటోర్చి పని చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు కష్టపడి చెమటోర్చి నువ్వు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు టాయిల్ అంటాడు దేవుడు. నువ్వు కష్టపడాలి అని అంటాడు సేద్యపరచడం కోసం. సో ఆ స్ట్రగుల్ మనకు కనిపిస్తుంది ఎన్వైరన్మెంట్కి వ్యతిరేకంగా. సో మరలా ఏం చేస్తాడంటే అల్టిమేట్గా గాడ్ నెవర్ ఇంటెండెడ్ డెత్ ఫర్ మ్యాన్ కైండ్. మనిషి కోసం దేవుడు ఎప్పుడు మరణాన్ని రూపించలేదు. కానీ ఆ డౌన్వర్డ్ రప్చర్ వల్ల తిరిగి మరలా మనం మరణించడానికి అది దారి తీసింది, భౌతికంగా చనిపోవడానికి. సో వన్ థింగ్ ఏంటి అని అంటే, నువ్వు తింటే చచ్చిపోతావు పండు అని దేవుడు చెప్పినప్పుడు సాతాను దాన్ని వక్రీకరించి దేవుడు మాటల్ని తప్పుగా కొంచెం మార్చి చెప్తాడు, నువ్వు చచ్చిపోవు తింటే. ఎందుకు అంటున్నాడు అని అంటే, సో ఆ గార్డెన్లో డెత్ ఇన్ ద గార్డెన్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ దెర్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ నిత్య జీవ పండు అక్కడ ఉంది, ఇటర్నల్ లైఫ్. సో జీవ వృక్ష ఫలం అనేది అక్కడ ఉంది. సో ఆ ప్లేస్లో, ఆ గార్డెన్లో నీకు మరణం అసాధ్యం. దేవుడు నువ్వు తింటే చచ్చిపోతావు అని అంటే చాలామంది ఏమంటారంటే మనం ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం అని దేవుడు అన్నాడు బ్రదర్ అని అంటారు. దట్స్ ఆల్సో దేర్. అది కూడా ఉంది. కానీ ప్రాముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళు తిన్న వెంటనే చచ్చిపోలేదు. వాళ్ళు ఏం చేయబడ్డారంటే అక్కడ నుండి గెంటి వేయబడ్డారు. సో వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద గార్డెన్ యు ఆర్ వల్నరబుల్ టు డెత్, ఫిజికల్ డెత్. నీకు దాని నుండి బయటకు వస్తే నువ్వు చావడానికి నువ్వు వల్నరబుల్గా అయిపోతావు. సో లోపల ఉంటే డెత్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సో దట్స్ ద కాన్సెప్ట్. సో ఫాల్ అనేది ఏం చేసిందంటే అలా రెబెలియన్, దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి, దేవుడిలా ఉండడానికి, ఇదిగో నువ్వు దేవుడిలా అవుతావు అని మభ్యపరిస్తే వాళ్ళు ఏం చేశారంటే దేవుడిలా ఉండడానికి ఆశపడ్డారు, దేవుడి మాటని సందేహించడానికి, సో దేవుడి వాగ్దానాన్ని బ్రేక్ చేయడానికి. ఆ పాపం వల్ల ఏం చేసిందంటే ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వాళ్ళు సంబంధాలు బ్రేక్ అయిపోయాయి. దట్ ఈస్ వై వీ సీ లాట్ ఆఫ్ బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఇన్ దిస్ డైయింగ్ వరల్డ్. ఎందుకు కొన్ని కుటుంబాలు అలాగా పతనం అయిపోయాయి, ఎందుకు అలా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు ఎందుకు అలా చీలికలు పేలికలు అయిపోయి, ఎందుకు సరైన సంబంధం లేవు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. ఆ తర్వాత షేమ్, గిల్ట్, సెల్ఫ్ జస్టిఫికేషన్, స్వనీతి అనేది, నేను కరెక్ట్, నాదిగా తప్పు, వీడిదే తప్పు. యూ కెన్ సీ దిస్ ఆల్ ఓవర్ ది స్క్రిప్చర్. దీన్ని మనం చూస్తూ ఉంటే చాలా పెయిన్, లాస్, సో తర్వాత మరణం అనేది మానవుడి యొక్క జీవితంలోకి ప్రవేశించడం, ఇవన్నీ పాపం వలన వచ్చే పర్యవసానాలు. సో పాపం ఏం చేస్తుంది అంటే ముందుగా డివైడ్ చేస్తుంది, అదే మనం కనిపిస్తుంది. సో ఆ రిలేషన్షిప్స్ని, దేవుడికి మనిషికి ఉన్నది, మనుషులకి మధ్యలో ఉన్నది, అదేం చేస్తుంది అంటే అంతకుముందు ఉన్న ఆ యూనిటీని బ్రేక్ చేస్తుంది పాపం అనేది. ఆ తర్వాత ఆ నేచర్ అది చాలా డిస్ట్రక్టివ్. పాపం అనేది సిన్ నేచరు చాలా డిస్ట్రక్టివ్గా ఉంటుంది. అది డిసార్డర్ని క్రియేట్ చేస్తుంది, కెయాస్ని క్రియేట్ చేస్తుంది. అది ఇంతకుముందు అంత పద్ధతిగా, అంత క్రమముగా, ఆర్డర్గా ఉన్నింది దేవుడు సృష్టించినప్పుడు, పాపం లేనప్పుడు. కానీ పాపం ఎంటర్ అయిన తర్వాత
చాలా డిస్టర్బెన్సెస్, చాలా కేయాస్, చాలా డిజార్డర్ మనకు కనిపిస్తుంది. ఆ న్యాచురల్ ఫ్లో, పీస్ అండ్ హార్మోనీ, ఆ పర్ఫెక్ట్ షలోమ్ అంటాం కదా హీబ్రూ లాంగ్వేజ్లో, అది డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు. సో ఆ సిన్ అనేది మన ఫెలోషిప్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. దేవుడితో ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది అది. సో మనల్ని ఐసోలేట్ చేసి మనం ఏదో ఒంటరి వాడిగా చేసినట్టుగా అది చేస్తుంది. సో పాపమును మనం గమనిస్తే అది ఎలా కొనసాగిందంటే, జెనసిస్ 3లో మనం చూసాం, 4లో మన మొట్టమొదటి హత్య కనిపిస్తుంది, కయ్యేను ఏబేల్ని చంపడము. సో సిన్స్ ఎస్కలేషన్ త్రూ ఎర్లీ చాప్టర్స్ ఆఫ్ జెనసిస్, అది ఎలా పర్యవసానం అనేది, ఎలా అది అభివృద్ధి చెందింది అనేది మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో ఏమో మొట్టమొదటి హత్య, 5వ అధ్యాయంలో ఆ హత్య, ఆ మరణం నుండి తప్పించుకునే ప్రయత్నాలు, పాపం యొక్క పర్యవసానము, ఆ తర్వాత జీనియాలజీస్లో అవి చూస్తాం. ఆ తర్వాత 6 నుండి 9 వరకు దేవుడు ఎంత, జనాలు ఇంత కరప్ట్గా ఉన్నారు, ఇంత రెబలియస్గా ఉన్నారు, ఇంత దౌర్భాగ్యులుగా ఉన్నారు అని దేవుడు తీర్పుని తీసుకుని వచ్చి మరలా క్లీన్ చేసినట్టు కనిపిస్తుంది. సో మానవుడి యొక్క భక్తిహీనతకు దేవుడు చేసిన పనిగా అది కనిపిస్తుంది. మరలా మనకేం చేస్తుంది 11th చాప్టర్లో, ఆ కేయాస్, ఆ డిస్టర్బెన్స్, ఆ సిన్ అనేది ఇట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎట్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. మనిషి హృదయంలో పాపం ఏలుబడి చేస్తుంది అని కనిపిస్తుంది. వాళ్ళు మనకు పేరు తెచ్చుకుందాం, మనం గొప్పగా ఉందాం అని ఆ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ పెద్ద బాబిలోన్ టవర్ని కడతారు, బాబేల్ టవర్ని కట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఆ గర్వం, అహంకారం, తిరుగుబాటు మనకు కనిపిస్తుంది. దాని మీద దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీర్చి చెల్లా చెదురు చేస్తాడు. లైక్ గాడ్ బ్యానిషింగ్ యాడమ్ అండ్ ఈవ్ ఫ్రమ్ ద గార్డెన్, దేవుడు ఎలా అయితే ఆదాము అవ్వను వాళ్ళు తప్పు చేసినప్పుడు బయటికి గెంటి వేస్తాడో, ఏదైనా తోట నుండి పంపిస్తాడో, అలాగే ఇప్పుడు 11వ అధ్యాయంలో దేర్ ఇస్ ఎ కనెక్షన్. సో 11వ అధ్యాయంలో వాళ్ళు అహంకారంతో, గర్వంతో వాళ్ళు ప్రవర్తించినట్టు వారి పాపం మీద దేవుడు కోపంతో వాళ్ళ మీద తీర్పు తీర్చి వాళ్ళని బయటికి పంపిస్తాడు, చాలా చెదురు చేస్తాడు. సో మనకు అయినా అక్కడ నుండి ఒక ఫ్యామిలీని ఎంపిక చేసుకుంటాడు. దట్స్ వేర్ మనకు ఏబ్రహాం కనిపిస్తాడు. ఏబ్రహాము మనం ఆలోచన చేస్తే, వై గాడ్ చోజ్ ఏబ్రహాం? ఎందుకు అబ్రహాంని ఎంచుకున్నాడు దేవుడు? గాడ్ వాంటెడ్ ఏ కమ్యూనిటీ, గాడ్ వాంటెడ్ ఏ ఫ్యామిలీ, గాడ్లీ ఫ్యామిలీ. సో యాడమ్ అండ్ ఈవ్ ఫెయిల్ అయిపోయారు. ఆ యాడమ్ అండ్ ఈవ్ ఫ్యామిలీ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆ బ్లెస్సింగ్స్, ఆ కవరెంట్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఏబ్రహాంకి ఇస్తున్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా ఏం చెప్పాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని అన్నాడు. ఏబ్రహాంతో ఏమంటాడు అంటే, నిన్ను జనాంగములకు తండ్రిగా చేస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను ఎవడైతే ఆశీర్వదిస్తాడో వాడు ఆశీర్వదించబడతాడు. వాళ్ళు ఆ తోటని కోల్పోయారు, ఆ ల్యాండ్ని, ప్రెషియస్ ల్యాండ్ని. దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే నీకు వాగ్దాన దేశాన్ని ఇస్తాను. సో దట్స్ హౌ వీ నీడ్ టు ఫాలో ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ నేరేటివ్. ఆ ఫ్లోని మనం ఏం చేయాలంటే గమనించాలి. దేవుడు దాన్ని అలా చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ పాపం యొక్క ప్యాటర్న్ని మన స్క్రిప్చర్ అంతట్లో చూస్తాం. యు చెక్, చూడండి, అబ్రహాము, ఐజాక్, జేకబ్ స్టోరీలో ఫేవరెటిజము అంటే పక్షపాతి ద్వారాని, ఒకరినేమో ఎక్కువగా ప్రేమిస్తారు, ఒకరినేమో తక్కువ ప్రేమిస్తారు, ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ట్రీట్ చేస్తారు. మనకు జోసఫ్ విషయంలో కనిపిస్తుంది, జేకబ్ విషయంలో కనిపిస్తుంది, ఏసావు, యాకోబ్ విషయంలో ఇవన్నీ మోసము, తర్వాత పక్షపాతి ద్వారాని, కుటుంబాల్లో డిస్టర్బెన్స్ అవి కనిపిస్తుంది. దట్ ఈస్ సిన్స్ పర్సిస్టెంట్ ప్యాటర్న్. ఆ తర్వాత ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళ్ళినప్పుడు వాళ్ళు సొనగడం, గొనగడం, విగ్రహారాధన చేయడం, తిరుగుబాటు చేయడం. సో అవన్నీ పర్సిస్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ సిన్. న్యాయాధిపతుల్లో మరలా వాళ్ళు పాపం చేయడం, తిరిగి చేయడం, వాళ్ళు ఆపరేషన్ గుండా వెళ్ళడం, మళ్ళా వారు పెనిటెన్స్ అంటే వాళ్ళు పశ్చాత్తాపడడం, దేవుడు మళ్ళా వాళ్ళని తిరిగి విడుదల ఎవరో ఒకరి ద్వారా కలిగించడం, మరలా వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేస్తారు. దావీదు మొనార్కీ టైంలో కూడా
వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప రాజులు కూడా విగ్రహారాధనలోకి పడిపోయారు, అన్యాయం చేశారు, వాళ్ళ దేవుడి యొక్క వాగ్దానం నుండి నిబంధన నుంచి దూరం చేశారు, అన్యులతో సాంగత్యం చేశారు, అన్యులకు బలిపీఠాలు కట్టారు, వాళ్ళు దేవతల దేవాలయాలు కట్టారు. అది వాళ్ళు ఏం చేసింది, ఈ చెరలోనికి తీసుకెళ్ళింది. చెరలో కూడా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఆ, వేరే జనాంగంను పెళ్లి చేసుకోవడం, వాళ్ళు ఇవన్నీ అని కనిపిస్తాయి. కొంతమంది మాత్రమే రెమినెంట్గా ఫెయిత్ఫుల్ పీపుల్గా దేవుడు వాగ్దానాన్ని కట్టుబడిన వాళ్ళుగా బయటకు వస్తారు. మిగతా వాళ్ళందరూ దే వర్ కరప్టెడ్. వాళ్ళు చాలా ప్రాస్పర్ అయ్యారు చెరలో, వాళ్ళు చాలా దేవుడి నుండి తొలగిపోయినట్టు కనిపిస్తుంది. సో పాపం ఏం చేస్తుందంటే వాళ్ళకి. ఇంకా యేసు ప్రభు కాలంలో కూడా మనకు చాలా మంది వేషధారణతో హృదయ కాఠిన్యత్వంతో చాలా మంది నాయకులు, రాజకీయ నాయకులు, మరి తర్వాత రిలీజియస్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, వాళ్ళందరూ దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళలాగా ఇవన్నీ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు యేసు ప్రభు కాలంలో కూడా పాపం వాళ్ళల్లో మనుషుల్లో ఎలా దాని ప్రభావం చూపింది అనేది పౌలు కూడా ఏం చేస్తాడంటే సిస్టమేటిక్గా చెప్తాడు. యూదులకి అన్యులకి ఎవ్వడు మినహాయింపు లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే, దేవుడి ముందర అందరూ అపరాధంతో ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే మనం రక్షించడానికి కాదు, మనలో ఉండే పాపమును అది రివీల్ చేయడానికి ఇవ్వబడింది. మనకు దైవికమైన జోక్యం అనేది అవసరం, చాలా డెస్పరేట్గా మనకు అవసరం, మనం రక్షించుకోలేము అనేదాన్ని చెప్తాడు. సో ఆ తర్వాత మనకు ఏం చేస్తుందంటే ఈ గ్రాండ్ నేరేటివ్లో మనకు కనిపిస్తుంది దేవుడు ఎలా మనిషిని రక్షించాడు అవన్నీ మనకేం చేస్తుందంటే కనిపిస్తుంది. సో కాబట్టి ఈ గ్రాండ్ నేరేటివ్ మనకు ఏం చెప్తుంది అని అంటే, మనం ఇంకొంచెం మాట్లాడుకుంటే వి విల్ టాక్ అబౌట్ రిడెంప్షన్ గురించి మాట్లాడడం. ఫాల్ అయిపోయింది, క్రియేషన్ ఫాల్ అయిపోయింది, రిడెంప్షన్లో విమోచన అనేది బెస్ట్ షుడ్ బి అండర్స్టూడ్ విత్ ది లెన్స్ ఆఫ్ ఎక్సోడస్. నిర్గమాకాండం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు విమోచన అంటే ఏంటి. ఎవరైనా ఒక సహజ యూదుడిని అడిగితే నువ్వు విమోచించబడ్డావా, ఆర్ యు రిడీమ్డ్ అంటే ఎస్ అంటాడు. ఎలా విమోచించబడ్డావు అని అంటే రా కూర్చొని స్టోరీ చెప్తానని మొత్తం ఎక్సోడస్ అంతా చెప్తాడు. సో ఎక్సోడస్ లాంగ్వేజ్ ఏంటంటే దేవుడు విమోచకుడు, దేవుడు ఏం చేస్తాడంటే, సో ఆ టర్మ్ రిడెంప్షన్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లాటిన్ రూట్ వర్డ్. అది లాటిన్ రూట్లో నుండి వస్తుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి రిలేటెడ్ వర్డ్ అది. సో దేన్నైనా తిరిగి కొనుక్కోవడం, లేదు ఏదైనా అమ్మేసినప్పుడు అమ్మేసిన వ్యక్తి లేదా పోగొట్టుకున్న వ్యక్తికి వేరొకరు దాన్ని తిరిగి సంపాదించి పెట్టడం అనేది ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ రిడెంప్షన్. సో దేవుడు ఇశ్రాయేలీని ఏం చేసాడంటే అలా ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఐగుప్తు చెర నుండి, ఫరో నుండి ఏం చేశాడంటే వారిని విమోచించాడు. సో ఈ ఎక్సోడస్లో రిడెంప్షన్ అనేది మనకు 4 ఆస్పెక్ట్స్లో కనిపిస్తుంది. ఏంటి అంటే పొలిటికల్ అప్రెషన్, సో రాజకీయమైన అణుచివేతగా వాళ్ళు ఏం చేయబడ్డారంటే ఆ అణిచివేయబడినప్పుడు రాజకీయంగా దేవుడు వాళ్ళని విమోచించాడు. ఫరో వాళ్ళని రాజకీయంగా, ఐగుప్తు ఆతిథ్యం ఇవ్వాల్సింది వాళ్ళకు, వాళ్ళు మంచిగా ట్రీట్ చేయాలి, కానీ వాళ్ళు ఏం చేశారంటే రాజకీయంగా వాళ్ళ చట్టంతో వాళ్ళ అధికారంతో అణిచివేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది. దాని నుండి దేవుడు విమోచించాడు. రెండోది సోషల్ అప్రెషన్, సామాజిక అణిచివేత నుండి కూడా కాపాడాడు. వాస్తవానికైతే ఇట్ ఈజ్ ఏ బేసిక్ ఫండమెంటల్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. పుట్టిన మగ శిశువులందరినీ చంపేయండి అనడం అనేది ఇట్ ఈస్ ఎ బేసిక్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్. అలా మానవత్వం లేకుండా అటువంటి ధోరణిలో పని చేయడం అనేది
అది సోషల్ అప్రెషన్ కిందకి వస్తుంది. దాని నుండి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు విమోచించాడు. సహజంగా ఎవరైనా స్త్రీ కడుపుతో ఉంది, లేదు గర్భవతి అయ్యి ఉంది అని అంటే 9 నెలల తర్వాత ఆ ప్రసవం అనేది చాలా మంచి మంచి సందర్భంగా ఉండాలి. ఇట్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ జాయ్గా ఉండాలి. కానీ ఐగుప్తులో వాళ్ళు ఉన్నప్పుడు మోషే కాలంలో అది ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ టైం. వాళ్ళు 9 నెలలు వాళ్ళకి అది చాలా ప్రమాదంగా భయంకరంగా ఉంటుంది. పుట్టేంత వరకు ఆ మగ శిశువు పుడితే ఇంకా భయంకరంగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుండి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే హీ రిడీమ్డ్ దెమ్. ఆ తర్వాత ఎకనామికల్గా ఆర్థిక పరమైన అణిచివేత ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవడంగా వాళ్ళు చేయాల్సిన పని కంటే ఎక్కువగా వాళ్ళతో పని చేయించి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వచ్చినప్పుడు జోసెఫ్ వచ్చినప్పుడు వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు ఏం చేశారు, వీళ్ళు పలానా చోటు ఉంటారు, వీళ్ళు పలానా పని చేసుకుని ఉంటారు అని అగ్రిమెంట్. కానీ ఆ తర్వాత మనం గమనిస్తే వీళ్ళు వాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు. వాస్తవానికి అయితే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు చాలా మంచిగా ఉండాలి. కానీ ఎకనామికల్గా కూడా వాళ్ళు అప్రెస్ చేయబడ్డారు. దాని నుండి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే విమోచించాడు. ఇంకోటి స్పిరిచువల్ అప్రెషన్, ఆత్మీయ అణిచివేత. వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు నాట్ ఓన్లీ పొలిటికల్, సోషల్, ఎకనామికల్ బట్ ఆల్సో స్పిరిచువల్. వాళ్ళ రాజకీయ, సామాజిక, ఆర్థిక అణిచివేతే కాకుండా ఆధ్యాత్మిక అణిచివేతకు గురయ్యారు. అందుకే దేవుడు సో దట్ మై పీపుల్ కెన్ గో అండ్ వర్షిప్ మీ అని అంటాడు. నువ్వు పంపిస్తే నా ప్రజలు వచ్చి నన్ను ఆరాధన చేస్తారు అని మాట్లాడతాడు. సో దే వర్ నాట్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎగ్జైల్ ఇన్ ఈజిప్ట్. సో వాళ్ళు దేవుణ్ణి ఆ రకంగా ఆరాధన చేయలేకపోయారు. అది వాళ్ళని ఆధ్యాత్మికంగా అణిచివేసింది. దాని నుండి దేవుడు ఏం చేశాడంటే విమోచించాడు. సో రిడెంప్షన్, గాడ్ డస్ నాట్ జస్ట్ వాంటెడ్ పీపుల్ టు బ్రింగ్ దెమ్ అవుట్ అండ్ లీవ్ దెమ్ ఇన్ టు ఎ ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ అండ్ లీవ్ దెమ్ వితౌట్ ఎనీథింగ్. వాళ్ళని విమోచించి దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఒక వాగ్దాన దేశంలో పడేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి అని అనుకోలేదు. ఆ రిడెంప్షన్ అనేది ఇట్ ఈస్ గైడింగ్ టు అ పాయింట్ వేర్ దే కెన్ వర్షిప్ గాడ్. దట్ ఈస్ ద పర్పస్. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడమే దాని ఉద్దేశం. విమోచన ఉన్న పాపము నుంచి, ఉన్న అణిచివేత నుండి, ఉన్న అటువంటి కఠినమైన కాడి నుండి వారిని బయటికి తీసుకుని రావడం ఒకటి. రెండవది, వాళ్ళు దేవుడితో ఉండి ఆ ఏదైనా తోటలో దేవుడిని ఎలా కలుసుకున్నారు, దేవుడి సన్నిధిని ఎలా అనుభవించారు, దేవుడిని ఎలా ఆరాధించారో అలా ఆరాధించడం. సో దట్ ఈస్ ది మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ రిడెంప్షన్. కాబట్టి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మనం రెస్టరేషన్ చూస్తాం. రెస్టరేషన్, సో వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ నౌ. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడు ఈ పని చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు అని అంటే, దేవుడు మనిషిని పరిపూర్ణంగా రక్షించే పని చేస్తున్నాడు. దేవుడు తిరిగి మళ్ళా మనిషి దేవుడితో కలిసి దేవుని ఆరాధించే పనిని ఏం చేస్తున్నాడు అంటే ఆయన కొనసాగిస్తున్నాడు. సో అదే మనం ఏం చేస్తామంటే రెవల్యూషన్లో చూస్తాం. అల్టిమేట్గా జరిగేది ఏంటి అని అంటే, మనం అందరూ ఏం చేస్తామంటే ఈ పాపం నుండి, పాపం యొక్క పర్యవసానం, దాని స్వభావం నుండి, దాని యొక్క ఆ ప్యాటర్న్ నుండి మనం రక్షించబడి, విమోచించబడి మనం ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. పాపము లేకుండా, ఎటువంటి అపరాధ భావం లేకుండా, ఎటువంటి సిగ్గు లేకుండా మనం ఏం చేస్తామంటే ఫైనల్ స్టేజ్లో వి బీ విత్ గాడ్ అండ్ వి వర్షిప్ హిమ్. అది రెస్టరేషన్. సో మనం దేవుడు సిలువ మీద ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వీఆర్ రిడీమ్డ్ ఆన్ క్రాస్ బై క్రైస్ట్. మనం సిలువ మీద క్రీస్తు ద్వారా ఏం చేయబడ్డామంటే విమోచించబడ్డాం. ఎలా అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వాళ్ళు విమోచించబడ్డారో అలా మనం కూడా ఏం చేయబడ్డాము అంటే సిలువ మీద యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డాము. సో దట్స్ ది మెయిన్ థింగ్. సో దేవుడు మనం చదువుతాం, సృష్టి చేసిన క్రమం చదివినప్పుడు, క్రియేషన్ అకౌంట్ చదివినప్పుడు గాడ్ రెస్టెడ్, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అని. సో విశ్రాంతి అంటే ఏంటి? పడుకోవడం కాదు, లేకపోతే ఏ పని చేయకుండా ఉండడం కాదు.
what God intended to do, he has done that and he rested from that work. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో జరగాలని చేయాలని ఆ ఉద్దేశించిన పనిని పూర్తి చేసి ఆ పని నుండి విశ్రమించాడు. బట్ ఇన్ అనదర్ ఆస్పెక్ట్ గాడ్ ఈస్ స్టిల్ యాక్టింగ్, గాడ్ ఈస్ స్టిల్ ఇన్ యాక్షన్, గాడ్ ఈస్ స్టిల్ వర్కింగ్ ఫర్ అవర్ సాల్వేషన్. ఇంకో మాటలు దేవుడు ఆ సృష్టిని చేసే ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసే సృష్టి నుండి ఆయన విశ్రమించాడు, కానీ మనల్ని రక్షించే పని నుండి, మరలా మనల్ని రెస్టోర్ చేసే పని నుండి దేవుడు విశ్రమించలేదు. హీఈస్ వర్కింగ్, మన జీవితంలో పని చేస్తున్నాడు ఆయన. సో అది, సో దిస్ ఇస్ ది గ్రాండ్ నేరేటివ్ ఆర్ మెటా నేరేటివ్. దీన్ని పెద్ద కథ అంటాం మనం. ఈ మెటా నేరేటివ్ అనేది ఎనీ ఆస్పెక్ట్ ఇన్ ద బైబుల్ నువ్వు ఏది చదివినా ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు మెటా నేరేటివ్. సో అది మనం వీ కెన్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. సో ఈ నేరేటివ్స్ మనల్ని ఏం చేస్తాయి అంటే ధర్మశాస్త్రం వెలుగులో చూడడానికి సహాయపడతాయి. ధర్మశాస్త్రం ఎక్కడుంది? నిర్గమకాండం 20 అధ్యాయంలో. కానీ ఈ ముందున్న నేరేటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాయంటే సూచిస్తున్నాయి, పాయింట్ చేస్తున్నాయి. సో ఆ నేరేటివ్స్లో ఉన్న పెయిన్, ఆ నేరేటివ్స్లో ఉన్న ఆ స్టోరీ, అవన్నీ మనకు ఎగ్జాంపుల్గా మనం కేను ఏబేల్ స్టోరీ తీసుకుంటే జెనసిస్ 4లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ దట్ స్టోరీ. చాలా బాధ కలిగి విషాదకరమైన పరిస్థితి కనిపిస్తుంది. సో అది మనల్ని ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద లా. సో హెబ్రీ బైబుల్ చదివే ఎవరికైనా తెలుసు ఆ నేరేటివ్, కయన్ అండ్ ఏబెల్ స్టోరీ, అది ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. యూ కుడ్ ఏబుల్ టు సీ ఫ్రమ్ ఎక్సోడస్ 20. మీరు ఎక్సోడస్ 20లో ఆ 20th ఆ 10 ఆజ్ఞల నుండి ఆ నేరేటివ్స్ని చూసి ఐడెంటిఫై చేయగలిగితే యు ఆర్ గ్రేట్. సో యూ షల్ నాట్ మర్డర్, మీరు నరహత్య చేయకూడదు. కయ్యేను ఏబేల్ని చంపాడు అని అంటే ఫస్ట్ థింగ్ ఫర్ ఎ హీబ్రూ, ఒక హెబ్రీడు బైబిల్ చదివేవాడికి ఏం అర్థం అవుతుందంటే నరహత్య చేయకూడదని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏం చేశాడు? కయ్యేను ఏబేల్ని హత్య చేశాడు, ఇది పాపము, ఇలా చేయకూడదు. ఆ తర్వాత మనం పోతిఫర్ భార్య నుండి యోసేపు తప్పుగా ఏం చేయబడతాడంటే ఆరోపణ చేయబడతాడు. ఈయన నన్ను రేప్ చేయడానికి వచ్చాడు అని ఏం చేస్తుంది ఆమె, తప్పుగా అబద్ధం చెప్తుంది. సో ఆ స్టోరీ చదివేటప్పుడు ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎక్సోడస్ 20:16. అది ధర్మశాస్త్రంలో నువ్వు అబద్ధం చెప్పకూడదు, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు అని ఏం చేస్తుంది చెప్తుంది. షీ ఈస్ లయింగ్, షీ ఈస్ కమిటింగ్ ఎ సిన్. ఆమె అబద్ధం ఆడుతుంది, తప్పుడు సాక్ష్యం చెప్తుంది. ఆమె ధర్మశాస్త్రంలో ఆజ్ఞకు తప్పుగా ఏం చేసిందంటే ప్రవర్తించిందని అర్థం చేసుకుంటారు హెబ్రీడ్ ఎవరైనా. మరలా మనం గమనిస్తే ఆ మర్డర్ అనేది దావీదు ఊరియాని చంపించడం, బెత్షెబాతో చేసిన పనిలో అది కూడా నువ్వు నరహత్య చేయకూడదు అనే దాన్ని వైలేషన్ కింద వస్తుంది. దావీదు బెత్షెబాను ఆయన కోరుకోవడం అనేది, ఆశపడ్డం అనేది, నువ్వు నీ పొరుగువాడిది ఏదైనాను నువ్వేం చేయకూడదు, ఎద్దైనను గాడిదైనను పనివాడైనను భార్యనైనను నువ్వేం చేయకూడదు, నువ్వు ఆశించకూడదు అని దేవుడు చెప్పాడు క్లియర్గా. సో ఆయన హీబ్రూ ఈజ్ స్టడీయింగ్ ద స్టోరీ ఆఫ్ డేవిడ్ అండ్ బెత్షెబా. హీ కెన్ అండర్స్టాండ్, దావీదు నువ్వు తప్పు చేసావు, నువ్వు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను నువ్వు మీరావు, నువ్వు యు ఆర్ కమిట్టింగ్ ద సిన్ ఆఫ్ కౌచియస్నెస్, నువ్వు మోహించావు, నువ్వు ఆశపడ్డావు, పురుగు వాడిది ఏది ఆశించొద్దన్నాడు దేవుడు. అది వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఆ తర్వాత మీరు వ్యభిచరించకూడదు అని చెప్పాడు. దావీదు ఏం చేసాడంటే తప్పు చేశాడు. కానీ యోసేపు పోతిఫర్ భార్యను ఏం చేయడంటే ఆవిడతో సమ్మతి తెలిపి ఆయన వ్యభిచారం చేయడు అక్కడ. సో అది మనకేం చేస్తుంది అంటే మనం ఆ స్టోరీ చదివినప్పుడు హెబ్రీగా ఒక ఆయన ఎవరైనా చదివాడు అనుకోని, వావ్, జోసెఫ్ ఏం చేసాడంటే ఈ 10 ఆజ్ఞల్లో వైలేషన్గా ఉంది అడల్టరీ, వ్యభిచారం అనేది, దాన్ని చేయలేదు, ఆయన ఏం చేసాడంటే చాలా కాపాడుకున్నాడు అనేది ఏం చేస్తుంది వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఎవ్రీ నేరేటివ్, మనం చదివే ఏ నేరేటివ్ అయినా ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ అస్ టు ది లా ఇన్ ఎక్సోడస్. సో జెనసిస్ నుండి మనకు ఏం చేస్తుందంటే ఆ ఎథికల్ స్టాండర్డ్స్ని మనకు నేర్పిస్తుంది. సో ఇవి చాలా ప్రతి భాగంలో
చాలా నేర్పరిగా ఏం చేశాడంటే దేవుడు వారిని ప్రేరేపించి రచయితలను వాళ్ళు వాటిని అరేంజ్ చేసినట్టుగా మనకి ఏం చేస్తుందంటే కనిపిస్తుంది. కాబట్టి మనం గమనిస్తే ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఏం చేసామంటే మనం ఆ మెటా నరేటివ్ అనేది దేవుడు ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే సంగతిని ఏం చేసామంటే మనం గమనించాం. కాబట్టి ఇప్పుడు మనం వెన్ యూ స్టార్ట్ రీడింగ్ యువర్ బైబుల్, మీరు వాక్యం చదివేటప్పుడు మనం ఎవ్రీథింగ్ దట్ వీఆర్ రీడింగ్ ఈస్ కనెక్టెడ్ టు ద మెటా నెరేటివ్. ఇట్ ఈస్ వన్ యూనిఫైడ్ స్టోరీ. అది అన్ఫోల్డ్ అవుతా ఉంది. అదంతా ఒక కనెక్టెడ్ స్టోరీ. ఇట్ హ్యాస్ కంటిన్యూటీ. అది అన్నిటికీ కంటిన్యూషన్ ఉంది. దాన్ని దేవుడు అలా ప్రేరేపించి అలా రాయించాడు. అల్టిమేట్గా మనం మన డెస్టినేషన్ అనేది డెస్టినీ అనేది అప్రోప్రియేట్ ఉండదు. సో మన ఫైనల్ స్టేజ్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఎలా అయితే ఆదాం అవ్వ పాపం లేకుండా దేవుడి సన్నిధిని అనుభవించి దేవుడితో అటువంటి సత్సంబంధం కలిగి పర్ఫెక్ట్ పీస్ అండ్ హార్మోనీ షలోం కలిగి దేవుడిని ఆరాధన చేస్తున్నారో, సో మన రెస్టరేషన్ అనేది అలా ఉంటుంది. వీ విల్ కమ్ టు దట్ రెస్ట్ ఇన్ గాడ్. మనం అలా ఆ రెస్టరేషన్లో దేవుడిలో విశ్రాంతిని మనం అనుభవించి దేవుణ్ణి అలా ఆరాధన చేసి దేవుణ్ణి అలా అనుభవించి మనం దేవుడి సన్నిధి ద్వారా ఏం చేయబడతామంటే మనం ఓవర్వెల్మ్ అవుతాం. అది అన్నిటికంటే మనల్ని ఏం చేస్తుంది అంటే ఎక్కువగా ఓవర్వెల్మ్ చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వెన్ వీఆర్ విత్ గాడ్, మనం అరే నా పెట్ ఉంది, నా దగ్గర నా డాగ్ ఉంది, చనిపోయింది, నేను మరలా పరలోకంలో దాన్ని చూస్తానా, లేదు నేను వేరే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నాను, మా బామ్మను లేకపోతే మా బాబాయ్ను మా ఎవరైనా ముందు చనిపోయారు వాళ్ళు నేను కలుసుకుంటానా, లేకపోతే నాకు ఇది ఇష్టం అది ఇష్టం, ఇది తినడం ఇష్టం, లేకపోతే అక్కడికి వెళ్ళడం ఇష్టం, ఇదేమవుతుంది మన పరలోకంకి వెళ్తే. లేదు యూనో మెయిన్ థింగ్ ఏంటంటే పరలోకం వెళ్ళేది అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ గోయింగ్ సమ్వేర్ అవే, ఎస్కేప్ అయిపోయి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, ఇదంతా చెడ్డది, దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, దేవుడు దీన్ని నాశనం చేస్తాడు. నో 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 నో. వాట్ బిబ్లికల్ థియాలజీ టీచర్స్, బైబుల్ ఏం నేర్పిస్తుంది అంటే, బైబుల్ వేదాంతం అనేది ఇది దేవుడికి ఇష్టమైంది, సృష్టి ప్రియముగా చేసుకున్నాడు, మంచిదిగా చేసుకున్నాడు, ఇది మంచిది 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 అని మనిషి కోసం దీన్ని చేశాడు. మనిషితో దేవుడు ఉండాలనుకున్నాడు, మనిషి చేత ఆరాధించబడాలనుకున్నాడు. సో దీన్ని దేవుడు అబాండన్ చేయడు, దీన్ని వదిలిపెట్టాడు. దీన్ని ఏం చేస్తాడంటే రెన్యూ చేస్తాడు, దీన్ని రెస్టోర్ చేస్తాడు, దీన్ని మళ్ళా ఏం చేస్తాడంటే అటువంటి నూతన సృష్టిగా అది మారుస్తాడు. దట్ ఈస్ ది ఇమేజ్ దట్ యు సీ ఇన్ రెవల్యూషన్. కొత్త ఆకాశం, కొత్త భూమి, లేకపోతే యెరూషలేము అనేది ఆ లాంగ్వేజ్. యేసు క్రీస్తులో ఆకాశం భూమి ఒకటవుతుంది. హెవెన్ అండ్ ఎర్త్స్ అనేది ఏం చేస్తాయంటే ఒకటవుతుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ. దేవుడు దీన్ని మరలా పాపము లేని సృష్టిగాను, ఎటువంటి సిగ్గు, ఎటువంటి అపరాధ భావం లేని, ఎటువంటి దుష్టత్వం లేని, ఎటువంటి తిరుగుబాటు లేని, భక్తిహీనత లేని, అటువంటి హింస లేని, మారణహోమం లేని, అటువంటి పవిత్రమైన దేవుని అంతఃపురమును పోలి ఉన్న, దేవుడి పరిశుద్ధ స్థలాన్ని పోలి ఉన్న, దేవుడితో అటువంటి మంచి సహవాసం కలిగి దేవుడిని మనం చూసి దేవుడిని ఆరాధిస్తున్నాం. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు డూ. దేవుడు అదే చేస్తున్నాడు. సో దేవుడు మనం ముందు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అవన్నీ మర్చిపోతాం. నా కుక్క, లేకపోతే నా బాబాయ్, నా ఫేవరెట్ ఫుడ్ ప్లేస్, ఇవన్నీ మర్చిపోతాం. అవన్నీ దేవుడి యొక్క సన్నిధి అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే అది మనల్ని సాటిస్ఫై చేస్తుంది, సంతృప్తి పరుస్తుంది. మనకు వేరేది అవసరం లేకుండా ఏం చేస్తుంది అంటే అది మనల్ని ఓవర్వెల్మ్ చేస్తుంది. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ నెరేటివ్. మనం ఈ కథలో భాగం. వీఆర్ ది ఫోకస్ ఆఫ్ గాడ్. మనమే దేవుడి కేంద్రితం. దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడంటే పని కట్టుకొని పని చేస్తున్నాడు. దేవుడు దీన్ని బాగు చేస్తున్నాడు. సో నౌ విత్ దిస్ అండర్స్టాండింగ్, ఈ అవగాహనతో దేవుడితో కలిసి పనిచేసే కొలాబరేటివ్ వర్క్ చేసే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎలాగా? అవర్ థింకింగ్, అవర్ ఐడియాలజీ, అవర్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, అవర్ బిహేవియర్, అవర్ లైఫ్ స్టైల్,
ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయబడి వీ హ్యావ్ టు బికమ్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య ఆ, వారసులుగా ఇవన్నిటి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి దైవికమైన దేవుని రాజ్య విలువలు, తలకిందులైన విలువలు, అప్సైడ్ డౌన్ వాల్యూస్ని కలిగి ఉండి ఆ ట్రాన్స్ఫర్మేటివ్ లైఫ్ ద్వారా మనం వేరే వాళ్ళని ట్రాన్స్ఫర్మేషన్లోనికి వాళ్ళని దేవుడి దగ్గరికి ఏం చేయాలని నడిపించాలి. మనం దేవుడి రాజ్యం యొక్క ఏజెంట్స్గా పనిచేయాలి. దేవుడితో పాటు కలిసి ఏం చేయాలంటే కొలాబరేటివ్ వర్క్గా దీన్ని మనం కంటిన్యూ చేయాలి. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ అండ్ ఈస్ డిలైటెడ్ ఇన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సీజన్. ఈ సిరీస్కి మనం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదాము. ఇఫ్ గాడ్ ఈస్ విల్లింగ్, దేవుడి చిత్తం అయితే మరలా వి విల్ లుక్ ఫార్వర్డ్ ఇన్ ద న్యూ ఇయర్ విత్ అనదర్ టాపిక్ ఆర్ అ సిరీస్ ఆర్ అ టీచింగ్. సో ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, దేవుడు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ మీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్